హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ వంకాయ మసాలా. ఇది ఎలా చేస్తానో ఏమేమి వేస్తానో చేసేటప్పుడు చెప్తానండి. ఇది 1 కిలో వంకాయలండి, కడిగి 4 పక్కల ఘాట్లు పెట్టుకున్నానండి. ఈ వంకాయకి మసాలా కావాలండి. ముందుగా మిక్సీలో మసాలా పట్టి పెట్టుకుందాం. ముందుగా 3 బద్దలు ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి, కోసి పెట్టుకొని. తెల్ల నువ్వులు 2 స్పూన్లు, నల్ల నువ్వులు 2 స్పూన్లు అండి. 2 కలిపి వేసుకుంటుండండి మిక్సీలో. ధనియాల పొడి 2 స్పూన్లు, గరం మసాలా పొడి 2 స్పూన్లు వేసుకుంటున్నా. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని మూత వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇది బాగా మిక్సీ అయిందండి. ఇది తీసి తనిగా గిన్నెలో వేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జారులో 1/4 కిలో ఉల్లిగడ్డలండి 4గా తరిగి పెట్టుకొని ఇప్పుడు వేసుకుంటున్నానండి మిక్సీకి. ఇది బాగా మిక్సీ అయిందండి. ఇది తీసి ఇంకో గిన్నెలో పోసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 3 టమోటా అండి కట్ చేసి మిక్సీకి వేసుకుంటున్నా. ఇది మిక్సీ అయిపోయిందండి. ఇది అట్నే తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నానండి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు అండి, 2 స్పూన్లు ఉప్పు వేసుకొని 3 కలుపుకోవాలండి గింటితో. మనం ముందే పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఎండు కొబ్బరి నువ్వులు అన్నీ పట్టి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అందులో వేసుకుందాం. ఆ మసాలాల్లో వేసుకుంటున్నా. వేసుకొని కలుపుకోవాలండి. ఆ స్పూన్తో బాగా మిక్సీ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా నూరు పెట్టుకున్నానండి, 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇది కూడా నూరు పెట్టుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒక కిలో వంకాయలు తీసుకున్నానండి, కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను, ఉప్పు వేసి కడుక్కున్నాను. ఇప్పుడు ఈ మసాలా వంకాయకి పట్టిస్తున్నానండి. ఈ వంకాయకి 4 ఘాట్లు పెట్టుకున్నాం కదండి, 4 పక్కల శుద్ధంగా మసాలా కూరవాలండి. అప్పుడు వంకాయకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇదే మరిగా అన్ని వంకాయలకి మసాలా పట్టించాలండి. పట్టించి ఒక ప్లేట్లో తనిగా పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకుందామండి. కడాయి వేడెక్కిన తర్వాత 200 గ్రాములు నూనె పోసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, ఆ పక్కనే 1/2 స్పూన్ జీలకర్ర, తర్వాత 1/2 స్పూను మినప్పప్పు. ఇది ఒకసారి కలుపుకొని ఇది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ముందుగా పట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డల పేస్టు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఒక కలుపుకి మారినాక అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇది బాగా వేగిపోయిందండి. ముందుగా చేసి పెట్టుకున్న టమోటా పేస్టు ఇప్పుడు పోసేసుకుంటున్నాం.
పోసుకున్నాక బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, ఇది 1 స్పూన్ వేసుకుంటున్నా. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు అండి వేసుకుంటున్నా. 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. చాలుకుంటే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. రుచికి తగినంత వేసుకోవాలి. ఇప్పుడైతే వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మసాలా పెట్టుకున్న వంకాయలు ఇప్పుడు వేసేసుకుందాం. ఒక్కొక్కటిగా తనిగా వేసుకోవాలండి. అప్పుడే నలిగిపోకుండా బాగా నీట్గా వస్తుందండి. ఇది మొత్తం 1 కిలో వంకాయలండి. ఇప్పుడు వేసేసుకుంటున్నా. మొత్తం క్వాంటిటీ ఇది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి. మిగిలిపోయిన మసాలాల్లో నీళ్ళు కొంచెం పోసుకొని కలుపుకొని దాంట్లో పోసేసుకోవాలండి. పోసుకొని వంకాయ చెదరకుండా కలుపుకోవాలండి. వంకాయ ఉడికేంతకి నీళ్ళు పోసుకొని ఈ వంకాయ బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు బాగా మగ్గనియ్యాలండి. ఇది సగం మగ్గిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనియ్యాలండి. మూత పెట్టి వంకాయని బాగా మగ్గనియ్యాలండి ఆ మసాలాల్లో. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసి ఎలా ఉందో చూద్దాం. ఇది బాగా మగ్గిపోయిందండి. ఒకసారి కలుపుకొని ఉడికిందో లేదో చూసుకుందాం. ఇది బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు సగం గట్ట కొత్తిమీర తరిగి పెట్టుకుని ఉన్నాను, అది చల్లుకుంటున్నా. ఇప్పుడు అంతేనండి, నోరూరించే వంకాయ మసాలా రెడీ అయిపోయిందండి. ఇది ఉడుకుడుకు అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుందండి. ఇది అన్ని డిష్లకు బాగుంటుందండి. చపాతీకి కానీ అన్నానికి కానీ దేనికైనా సరే, బిర్యానీకి కూడా బాగుంటుందండి ఇది. ఈ వీడియో మీకు కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.